సోమరితనం. ఒకరోజు మల్లన్న ఉదయాన్నే లేచి దేవుని పటానికి దండం పెట్టుకుని ఎక్కడికో బయలుదేరతాడు. ఆ సమయంలో మల్లన్న ఎంతో సంతోషంగా ఉంటాడు. సమయానికి సాయం చేసి నా బిడ్డ ప్రాణాలు కాపాడుతున్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనయ్యా. ఇందులో నేను చేసింది ఏముంది? ముందైతే నీ బిడ్డకు సరైన వైద్యం చేయించు. మళ్ళీ నీకు ఎప్పుడు ఎలాంటి అవసరం పడినా ఈ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. అలాగే అయ్యగారు, మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు భూపతిరాజు. ఆయన పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వేరువేరు చోట్ల స్థిరపడ్డారు. భూపతిరాజు తన పిల్లలకు సమానంగా ఆస్తులు పంచిన తరువాత మిగిలిన ఆస్తిని సాయం కోసం తన దగ్గరకు వచ్చేవారికి ఇస్తాడు. ఇదిలా ఉండగా పక్క గ్రామమైన సిరిపురంలో కోటయ్య అనే వ్యక్తి తన భార్య అయిన సీతాలు, కొడుకు హరి, కూతురు పద్మతో కలిసి నివసిస్తూ ఉంటాడు. అయితే ఇంటి పెద్ద దిక్కైన కోటయ్య సంపదతో అందరూ బ్రతుకుతూ ఉంటారు. మరోవైపు హరి సోమరిగా ఏ పని చేయకుండా కాలాన్ని గడుపుతాడు. గుడికెళ్ళి రావడానికి ఎంతసేపు ఏంటమ్మా? నాకు బాగా ఆకలేస్తుంది. త్వరగా అన్నం పెట్టు. త్వరగా అన్నం తినేసి చేసే పని ఏముందంట? 3 పూట్ల తిని కూర్చోవడమే కదా పని. అలా ఖాళీగా కూర్చోవడం కూడా కష్టమే అమ్మా. అది నీకు చెప్పిన అర్థం కాదులే. ఎన్నాళ్ళు ఇలా ఖాళీగా ఉంటావురా? నీ వయసు వాళ్ళందరూ ఏదో కూలీ నాలీ చేసుకుని ఇంట్లో వాళ్ళకి ఆసరాగా ఉంటారు. నువ్వు కూడా ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఒకరి దగ్గర పనిచేయడం నా వల్ల కాదమ్మా. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను కదా, నీకెందుకు ఆ కంగారు? నీతో వాదించలేం. సర్లేగానే కొంచెం అన్నం త్వరగా వండు. అవును, దొరగారు బాగా అలసిపోయినట్టున్నారు. నువ్వు త్వరగా అన్నం పెట్టమ్మా. హరి ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోడు. మరోవైపు కోటయ్య పనిచేస్తున్నప్పుడు అతని యజమాని అటుగా వస్తాడు. అరే కోటయ్య, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడేంటి? నీకు తెలిసిందే కదయ్యా, అసలు ఎంత చెబుతున్నా ఏ పని చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఈ కాలం కుర్రాళ్ళు బాగా సోమరులుగా తయారయ్యారు కోటయ్య. అవునండి, నా బిడ్డ విషయంలో ఏం చేస్తే మారుతాడో అర్థం కావట్లేదయ్యా అని కోటయ్య తన కొడుకు సోమరితనం గురించి బాధపడతాడు. మీ వాడు మారాలంటే పెళ్లి చేసే కోటయ్య. ఒక్కసారి ఆ సుడిగుండంలోకి వెళ్తే ఎలాంటి మగాడైనా మారాల్సిందే. అంతే అంటారా? ఇంకేం ఆలోచించకుండా ముందు ఆ పని చేయి కోటయ్య. కోటయ్య ఇంటికి చేరుకున్న తరువాత భార్యతో కొడుకు పెళ్లి విషయం గురించి చెబుతాడు. ప్రస్తుతం అదే సరైన పని అని సీతాలు కూడా భావిస్తుంది. అయితే అనుకున్న విధంగా 2 నెలల వ్యవధిలో హరికి దేవి అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. ఏమండి, ఇంట్లో సరుకులేం లేవు. మీ సంతకు వెళ్లి కూరగాయలు తీసుకొనండి. మన గురించి తెలియదా ఏంటి? నాకు పనులు చెప్తుంది. ఏమండి, మీతోనే మాట్లాడేది వినిపిస్తుందా? సర్లే, తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. హరి దగ్గర డబ్బులు లేవు కాబట్టి తన తల్లి వద్దకు వెళ్లి డబ్బులు తీసుకుంటాడు. అలానే చెల్లెలు వద్దకెళ్లి తన చెల్లెలు దాచుకున్న డబ్బులు కూడా అడిగి తీసుకుంటాడు. ఆ తరువాత బజారుకు వెళ్లి ఇంట్లోకి కావలసినవన్నీ కొంటాడు. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటాయి. కానీ హరి ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండదు. రోజు మొత్తం ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటాడు. ఒకరోజు దేవిని చూడ్డానికి తన 2 మావయ్యలు ఇంటికి వస్తారు. అప్పుడు దేవి ఇంటికి వచ్చిన వారి కోసం టీ పెట్టుకుని తీసుకొస్తుంది. మావయ్య, బాగున్నారా అని వచ్చిన వాళ్ళని పలకరిస్తుంది. హరి కూడా పలకరిస్తాడు. కొత్త కాపురం ఎలా ఉంది తల్లి? బాగుంది మావయ్య. ఇంకేంటి అల్లుడు గారు, ఈ రోజు మేము వచ్చామని పనికి వెళ్ళలేదా? నేను ఏ పని పడితే ఆ పని చేయను బాబాయ్ గారు. నాకు ఇంకా చాలా వయసు ఉంది కదా, ఈలోగా ఏం చెయ్యాలో తీరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. అదేంటి అల్లుడు, మరి మీరు కష్టపడకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? అందుకు మా నాన్న ఉన్నాడు కదా బాబాయ్, ఆయన సంపాదనతో మేమంతా బతికేస్తాం. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు బాబు. ఈ వయసులో ఆయన కష్టపెట్టి ఆ సంపాదనతో బతకడం సరైన పద్ధతి కాదు. వారు చెప్పే మాటలను హరి బుర్రకి ఎక్కించుకోడు. అలా సాయంకాలం వారు తిరిగి వెళ్లబోయే ముందు దేవితో ఒంటరిగా మాట్లాడతారు. మీ ఆయన ఇలాగే ఉంటే చాలా కష్టం దేవి. అవును దేవి, మీ ఆయన మాటలు వింటుంటే ఏ పని చేసేలా కనిపించడం లేదు. మరి ఏం చేయమంటారు మావయ్య? నేను కూడా ఎన్నోసార్లు చెప్పి చూస్తున్నాను, కానీ అతనిలో ఎటువంటి మార్పు రావట్లేదు. ఇక్కడ ఇంట్లో ఉండి ఉండి బద్ధకం బాగా అలవాటైపోయింది దేవి. కాబట్టి మీరు చోటు మారితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. మావయ్య వాళ్ళు చెప్పిన విషయం గురించి దేవి ఆలోచిస్తుంది.
ఒకరోజు హరి ఎప్పటిలా భోజనం తినేసిన తర్వాత ఆరుబయట మంచం మీద నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు దేవి తన భర్త వద్దకొచ్చి నిద్ర లేపుతుంది. ఏమైంది దేవి, ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు నిద్రలేపావు? మీతో ఒక విషయం గురించి మాట్లాడాలండి. ఏంటో చెప్పు. మనిద్దరం వేరే ఇంటికి వెళ్ళిపోదామండి. ఇక్కడుంటే మావయ్య వాళ్ళకి భారంగా ఉంటాం. హఠాత్తుగా ఈ దిక్కుమాలిన ఆలోచన నీకెందుకు వచ్చింది? అసలు ఇల్లు వదిలి వెళ్ళిపోతే మనకి పూట ఎలా గడుస్తుంది దేవి? దాని గురించి మీరేం ఆలోచించకండి. ముందు మనం మా ఇంటికి వెళ్దాం. అక్కడ కావాలంటే నేనే ఏదో కూలి పనికి వెళ్లి మిమ్మల్ని పోషించుకుంటాను. అప్పుడు హరి కాసేపు ఆలోచించుకుని, ఊర్లో ఖాళీ ఉంటే అందరూ నాకు సలహాలు ఇస్తున్నారు. అదేదో ఇలా రకం పోతే ఏ గొడవ ఉండదు, వాళ్ళే నన్ను పోషిస్తారు. సరే దేవి, నువ్వు పని చేస్తానన్నావు కాబట్టి నీతో పాటు మీ ఇంటికి రావడానికి ఒప్పుకుంటున్నా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక నన్ను పనికి వెళ్ళు, డబ్బులు సంపాదించు అంటే బాగోదు. భర్త మాటలకు సరేనని దేవి తల ఊపుతుంది. హరి దేవి విషయం ఇంటిలో చెబుతారు. బయటికి వెళ్తే కొడుకు బాగుపడతాడని సరే అంటారు. మరుసటి రోజు ఇద్దరూ కలిసి దేవి సొంత ఊరైన గంగవరం గ్రామానికి చేరుకుంటారు. అప్పుడు ఇంటికొచ్చిన కూతురు అల్లుడిని చూసి దేవి తండ్రి మల్లన్న ఎంతగానో సంతోషిస్తాడు. ఆ తరువాత రోజు నుండి దేవి బట్టల దుకాణంలో పనిచేస్తుంది. అలా వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ జరుగుతుంది. అయితే మల్లన్న కూతురు కష్టాన్ని చూసి ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడు. అయ్యో క్షమించండి అయ్యా, ఏదో పొరపాటున పగిలిపోయింది. మరేం పర్లేదు మల్లన్న, అయినా ఈ మధ్య నువ్వేంటో దిగాలుగా ఉంటున్నావు. ఏం చెప్పమంటారయ్యా, నా బిడ్డను చూస్తుంటే బాధగా ఉంది. అదేంటి మల్లన్న, మొన్నే పెళ్లి చేశానని తెగ సంబరపడ్డావు? ఆ పెళ్లి కారణంగానే బాధపడుతున్నానయ్యా అని మల్లన్న తన అల్లుడి సోమరితనం గురించి చెబుతాడు. ఆ మాటలన్నీ విన్న తరువాత భూపతి మల్లన్నకు ఒక ఉపాయం చెబుతాడు. నేను చెప్పినట్టు చెయ్యి మల్లన్న, ఖచ్చితంగా మీ అబ్బాయి ప్రవర్తనలో మార్పు వస్తుంది. సరే అయ్యగారు అని మల్లన్న తన పనులు చేసుకుంటాడు. ఆ రోజు చీకటి పడిన తర్వాత మల్లన్న తన కూతురుతో మాట్లాడి భూపతి చెప్పిన విషయమంతా చెబుతాడు. అదంతా విన్న తరువాత దేవి తన భర్తకు వినిపించేలా గట్టిగా మాట్లాడుతుంది. ఏంట్నానా మీరనేది? అవును తల్లి, మన ఊరు ధనవంతుడు భూపతి గారు తెలుసు కదా. ఈ రోజు ఎవరో ఒక వ్యక్తి సాయం కోసం ఆయన ఇంటికి వస్తే బంగారు నాణేలు ఇచ్చారు. నిజంగా మన భూపతి గారు ఎవరు నోరు తెరిచి సాయం అడిగినా కాదనకుండా సాయం చేస్తారు కదా నాన్న. అవును తల్లి, కాకపోతే ఆయన దగ్గర కొంచెం సహనంగా ఉండాలి, లేదంటే సాయం చేయరు. ఈ మాటలన్నీ చాటుగా హరి వింటాడు. ఆ తరువాత హరి ఒంటరిగా కూర్చుని భూపతి గురించి ఆలోచిస్తాడు. ఈ భూపతి ఎవడో మనకి పనికొచ్చేలా ఉన్నాడు. నేను ఆ భూపతి దగ్గరికి వెళ్లి ఎంతో కొంత డబ్బు తెచ్చుకోగలిగితే ఎటువంటి పని చేయకుండా హాయిగా ఉండొచ్చు. పని చేయకుండా డబ్బులు రాబోతున్నాయని హరి సంతోషపడతాడు. మరుసటి రోజు ఉదయం ఎవరికీ చెప్పకుండా భూపతి ఇంటికి బయలుదేరుతాడు. అలా ఊర్లో నడుస్తూ ఆఖరిగా భూపతి ఇంటికి చేరుకున్న హరి అక్కడ పనివాళ్ల ద్వారా భూపతి ఇంట్లో లేని విషయం తెలుసుకుంటాడు. ఆ తరువాత పొలం వద్ద భూపతి ఉన్నాడని తెలియడంతో అక్కడకు బయలుదేరతాడు. అలా అక్కడికి చేరుకున్న తరువాత భూపతి కాసేపటి క్రితం చెరుకు తోటకు వెళ్లినట్టు ఒక పనివాడు చెబుతాడు. అసలు ఈ భూపతి ఒక దగ్గర కుదురుగా ఉండడా? ఉదయం నుంచి తిరిగి తిరిగి కాళ్ళు పీక్కుపోతున్నాయి. ఆఖరికి హరి చెరుకు తోట వద్దకు వెళ్తాడు. అప్పుడు భూపతి వద్దకు వెళ్లి అతి వినయంగా, అయ్యగారు, ఎవరు నాయన నువ్వు? నా పేరు హరి అండి. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మీరు నాకు సాయం చేస్తారని తెలుసుకుని వచ్చాను. నీకేం కష్టం వచ్చింది హరి? మా అమ్మకి గుండె జబ్బు ఉంది అయ్యా. ఆమె వైద్యానికి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు అన్నారు అని హరి మొసలి కన్నీరు కారుస్తాడు. భూపతికి ముందుగానే హరి గురించి తెలుసు కాబట్టి ఆ మాటలను వింటాడు. నువ్వు బాధపడకు హరి, నీకు తప్పకుండా సాయం చేస్తాను. పద ఇంటికి వెళ్దాం. అయ్యో ఏమైందండి? ఇక్కడ పని మొత్తం ఉండిపోయింది హరి. సమయానికి పని వాళ్ళు ఎవరు లేరు. ఈ పని అయ్యే వరకు రానంటాడేమో. అదేదో ఆ పని మనమే చేసేద్దాం. పని ఏంటో చెప్పండి అయ్యా, నేను చేస్తాను. ఈకెందుకు బాబు శ్రమ? పర్లేదు చెప్పండి అయ్యా, ఇందులో శ్రమ ఏం లేదు. అప్పుడు భూపతి హరితో పని చేయించుకుంటాడు. నిజానికి బోలెడు డబ్బు రాబోతుందన్న ఆనందంతో హరి ఏ ఆలోచన లేకుండా పని చేస్తాడు. అలా పని చేయడం పూర్తయిన తర్వాత ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరతారు. ఆ మార్గ మధ్యలో భూపతి ఒక కిరాణా కొట్టు వద్దకు వెళ్లి బియ్యం బస్తా కొంటాడు. అప్పుడు హరి ఆ బస్తా భుజం మీద వేసుకుని భూపతి వెనుక నడుస్తాడు. ఆ సమయంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఉదయం నుండి హరి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. నిన్ను ఇబ్బంది పెట్టాను అనుకోకపోతే కొంచెం పశువుల పాక బాగు చేసి ఆవులకు మేత వేస్తావా? సరే అయ్యగారు, ఇట్టే చేసేస్తాను. సంతోషం. భూపతి చెప్పిన అన్నిటికీ తల ఊపుతూ హరి పని చేస్తాడు. ఆ విధంగా మధ్యాహ్నం వరకు భూపతి చెప్పిన పనులన్నీ పూర్తి చేస్తాడు. ఆ సమయంలో హరికి విపరీతంగా ఆకలి వేస్తుంది. మరోవైపు భూపతి హాల్లో కూర్చుని తన ఎదురుగా డబ్బులు పెట్టుకుని ఉంటాడు. కొద్దిసేపటికి హరి నీరసంగా ఇంట్లోకి వెళ్లి, అయ్యగారు, బాగా ఆకలేస్తుంది, ఏమైనా ఉంటే పెడతారా? అలాగే హరి,
నువ్వు కూర్చో, తినడానికి ఏమైనా రప్పిస్తాను. ఆ సమయంలో హరి తన ఎదురుగా ఉన్నది గంజి అన్నం అని కూడా పట్టించుకోకుండా తినడం మొదలు పెడతాడు. అలా తినడం పూర్తయిన తరువాత, ఇప్పుడు ఎలా ఉంది హరి? ఆకలి తీరింది కదయ్యా, చాలా తృప్తిగా అనిపిస్తుంది. నువ్వు ఉదయం నుండి కష్టపడి పని చేయడం వల్ల గంజి అన్నం కూడా నీకు అమృతంలా అనిపించింది. అవునయ్య గారు, నిజం చెప్పాలంటే నా జీవితంలో ఇంత పని ఎప్పుడూ చేయలేదు నేను. ఒక విషయం చెప్పనా హరి, జీవితంలో మనం కష్టపడి పనిచేస్తేనే సమాజంలో గౌరవం ఉంటుంది. అలానే నిన్ను నమ్ముకున్న కుటుంబం సంతోషంగా ఉంటుంది. లేదంటే ఒక మనిషిగా మనం ఈ భూమి మీద బతకడం అనవసరం. ఈసారి భూపతి చెప్పే మాటలను హరి శ్రద్ధగా వింటాడు. అయితే ఇన్నేళ్లుగా తన వాళ్ళని ఎంతగా బాధ పెట్టాడో హరి అర్థం చేసుకుంటాడు. నేను ఏ పొరపాటు చేశానో నాకు అర్థమైందయ్యా. ఇకపై సోమరితనంగా ఉండకుండా ఏదైనా కష్టపడి పని చేసుకుంటాను. మంచి ఆలోచన హరి. ఇవిగో డబ్బులు. మీ అమ్మకు బాలేదని చెప్పావు కదా, నన్ను క్షమించండి అయ్యా, మీతో అబద్ధం చెప్పాను. తనలో వచ్చిన మార్పుకి సంతోషపడిన భూపతి హరికి కొంత డబ్బు ఇచ్చి ఒక కొత్త జీవితం మొదలు పెట్టమని అంటాడు. ఆ తరువాత హరి డబ్బులు తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరతాడు. కొన్ని రోజుల తరువాత తన సొంత ఊర్లో ఒక కిరాణా కొట్టు పెట్టుకుంటాడు. అది చూసి హరి తల్లిదండ్రులతో పాటు దేవి ఎంతగానో సంతోషిస్తుంది. మనలో ఉండే సోమరితనం వదిలి కష్టపడి పనిచేసిన రోజు మనస్సు ఎంతో తృప్తిగా ఉంటుంది. ఈ విధంగా హరి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టి తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటాడు. For more videos, please subscribe our channel.